వికారాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. 2-3 రోజులుగా మరింత చలి పెరిగిందంటున్నారు రైతులు. ఇక చలి తీవ్రత పెరగడంతో చలి మంటలు వేసుకుంటున్నారు. చలి పెరగడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు పబ్లిక్ భయపడుతున్నారు. చలి తీవ్రతకు రైతులు 9 గంటలు దాటినా పొలాల్లో పనిచేయలేని పరిస్థితి ఉందంటున్నారు. వికారాబాద్ జిల్లాలో గతంలో కంటే ఈసారి తీవ్ర స్థాయిలో చలి ఉందంటున్నారు జనం. ఎదుర్కోకపోతున్నాయి. చేను కోదమంటే కాళ్ళు తెమ్మిళ్ళు వస్తున్నాయి, కొంకపోతున్నాయి. మాకు నడవనికి రాకొచ్చింది. ఏం చేయాలి? ఎప్పుడు నేను లేచి నసుకొని వేస్తున్నా కానీ చలికి ముదురుకొని పండుకుంటున్నా. లేవకొచ్చినాం. ఇక శనాకాన్ని పందుల బాధ మేము ఇంటికాడ. ఈసారి చలి టూ మచ్గా ఉన్నది. ఇది ముందే వికారాబాద్ జిల్లా అడవిల ప్రాంతం. ఇక్కడ పక్కన చెరువు ఉంది. చెరువు వాతావరణము ప్రజల మీదకి ఇస్తుంది. దానివల్ల చలి ఈసారి ఎక్కువ ఉంది. పొద్దున 6-7 గంటల దాకా చలి అయితే వదులుతలేదు. ఏం పనులు చేద్దామంటే కూడా సుధరానిస్తలేదు. కాళ్ళు చేతులు అన్నీ కొనుక్కపోతున్నాయి. చేనుకి 9:30-10 అవుతుంది. చేనుకు పెట్టే రకాలు ఎక్కువ పెడుతున్నది. బాగా చలి ఉన్నది. చేనుకోవాలంటే బుగులు అవుతున్నది. చేతులన్నీ అనుకు పెడుతున్నాయి. చేనులో తిరిగితే కాళ్ళని కుట్టు పడుతున్నాయి. ఏళ్ళన్నీ పోయినసారి తక్కువ ఉండి ఇంతగానం లేకుండా వెళ్దామంటే పని చేసుకునికే తక్లీఫ్ అవుతున్నది. చలి ఎక్కువ ఉన్నది. మామూలుగా 4:30కు 3:30కు అట్లా లేస్తుంటే ఇప్పుడు పూర లేస్తలేము 6 గంటల దాకా. మేము పొలాలకు పోతాము, ఫార్మర్స్ము. గతంలో కన్నా చలి ఎక్కువ ఉన్నది. కాళ్ళు చేతులు కుట్టుబడుతున్నాయి. విపరీతమైన చలి ఉన్నది. మంటలు పెట్టుకుంటే చలి తగ్గుతలేదు. చేళ్ళు కాతులు. మహబూబ్ నగర్ జిల్లాలో చలి పులిపంజా విసురుతుంది. చలి తీవ్రత కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్లను పొగమంచు చుట్టూ ముడుతుంది. దారులు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పంజా విసురుతుంది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అయితే 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రోజు రోజుకు పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతల్లో జనం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్నగర్లో ఉదయం పూట ఎర్లీ జర్నీ, ఎర్లీ లైఫ్ స్టార్ట్ చేసేది అటు మున్సిపల్ కార్మికులు, కూరగాయల వ్యాపారులు, అట్లాగే పాలు పూలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా తెల్లవారుజాము నుంచే వాళ్ళ జీవనం స్టార్ట్ అవుతుంది. సో చలి వల్ల వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఎంత చలి ఉన్నప్పుడు కూడా వాళ్ళ లైఫ్ అయితే రొటీన్ లైఫ్ తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది. సో చలికి గజగజ వణిపోతున్నారు. 14 డిగ్రీల నమోదవుతుంది. సో మనకు ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు అని చెప్పవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలు ఉంటే ఆ చలిలో కూడా వాళ్ళంతా కూడా వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ దినచర్య అంతా స్టార్ట్ అవుతుంది. సో చలి ప్రభావం వల్ల అయితే జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి డాక్టర్లు చెప్పేది అటు శ్వాసకోశ సంబంధించిన వ్యాధిగ్రస్తులు కానీ అట్లాగే హృద్రోగులు ఎవరైతే గుండె జబ్బుతో బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా ఎర్లీ టైంలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా వాకింగ్ సంబంధించిన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సూర్యోదయం తర్వాత 7 గంటల తర్వాత మాత్రమే వాళ్ళు బయటికి రావాలి, వాకింగ్ లాంటివి చేయాలని చెప్తున్నారు. సో చలి ప్రభావం ఎట్లా ఉంది మహబూబ్నగర్లో తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది చలి ప్రభావం, ఎట్లా ఉంది మహబూబ్నగర్లో? గత 4-5 రోజులుగా చలి తీవ్రత చాలా ఉంది. మహబూబ్నగర్ పట్టణంలో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఈ చలి ప్రభావం ఉన్నది. అయినా కూడా సామాన్య జనాలు బ్రతుకు తెరువు కోసం నిత్యం ఈ మార్కెట్ లాంటి వాళ్ళు, అదేవిధంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్యం అటువంటి వాళ్ళు 5 గంటలకే వచ్చి తమ పనులు ప్రారంభిస్తారు. ఇంత తీవ్రమైనటువంటి చలిలో కూడా. అయినా మనమందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ చలికి వెచ్చటి బట్టలు వేసుకొని బయటిని చలిని తగ్గించుకోవడానికి వేసుకున్నటువంటి వెచ్చటి దుస్తులు ధరించి బయటికి వస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. చాలా ఉంది చలి. ఈసారి చలి మాత్రం విపరీతమైన చలి ఉంది. నాకు హిమాచల్ ప్రదేశ్ అలాంటి మంచు ప్రాంతాలు గుర్తుకొస్తున్నాయి. నేను ఇంతకుముందు అక్కడ పర్యటన చేసినప్పుడు ఏ విధంగా అయితే తీవ్రత ఉన్నదో చలి తీవ్రత, అది ఈరోజు మనం పాలమూరు పట్టణంలో గమనిస్తున్నాం. మనకు ఎర్లీ లైఫ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంత చలిలో కూడా ఎట్లా పనిచేస్తారు, ఉదయం ఎన్ని గంటలకు వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది మాట్లాడదాం. ఎన్ని గంటలకు వస్తారు? చలి ఎట్లా ఉంది? 5 గంటలకు వస్తాం సార్. చలి అయితే చాలా ఉంది సార్. అట్లా వేసుకుంటాం పని మేము. ఇంకా చేసుకోకపోతే కుదరదని అట్లా వేసుకుంటాం సార్. చలి చాలా ఉంది, చలి చాలా ఉంది. అట్లే ఇంకా చేస్తాం, తప్పదు, ఇది దేవుడా అని చేస్తాం. కుట్టు పడతాయి, మళ్ళా కుట్టు పడతాయి, అట్లా వేస్తాం. ఇంకా ఏం పెట్టుకోం సార్ మేమైతే. చలికి అట్లే వేస్తాం మేము. చేయకపోతే ఇంత పొద్దు ఎక్కుతుంది, పొద్దు అవుతుంది, మళ్ళీ మా వాళ్ళు కోపం అవుతారని మేము బెదరుకొని అట్లనే వేస్తాం.
సార్ వాళ్ళు గిట్ల పోయినసారి వస్తారు. కన్నా ఎట్లుందమ్మా ఈసారి చలి? ఎక్కువ ఉంది సార్, ఎక్కువ ఉంది. ఇంకా 5 గంటలకు వస్తాం సార్ మేము. ఇంకా అట్లా చలి మా కష్టం తప్పదని వస్తాము, వచ్చి చేసుకుంటాం సార్. వచ్చి చేసుకుంటాము. ఇంకా మా పని ఇంకా జవాన్లు కోపం అయితే రాడీడ నిలబడితే చలి పెడితే చేయాలమ్మా పని అంటారు. అందుకే ఇంకా మా పని మేము చేసుకుంటాం సార్. ఇప్పుడు పోయినసారి కన్నా ఎక్కువ ఉందా చలి? ఎక్కువ ఉంది సార్, ఎక్కువ ఉంది సార్. సార్ వాళ్ళు వస్తారు. చలి ఎక్కువ ఉంది సార్, మేము చలికి రాలేము. జర లేట్ అయ్యి వస్తే ఏం టైం అవుతుంది అని ఎలగొడతారు సార్. కోపం అవుతారు. ఆ రోజు ఒక రోజు రాకపోతే ఆబ్సెంట్లు వేస్తారు, జీతం కట్ చేస్తారు సార్. మేము అట్లనే చలికి తండ్లాడుకుంటూ కింద మీన పడుకుంటూ వచ్చి మా పనులు మేము ప్రారంభం చేస్తాం. ఆడికి తెరసేపు ఛాయలు తాగి నిలబడితేనేమో జవాన్లు కోపం అవుతారు. ఇప్పుడు మామూలుగా చలి ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు, రాత్రి వరకు ఎట్లా ఉంటుంది? తెలంగాణ నుంచి సురువు అవుతుంది సార్. మేము 3 గంటలకు లేచేస్తాము. అప్పటి నుంచి సురువు అయింది, ఫుల్ చలి పెడుతుంటుంది. అట్లనే ఇంకా మా పని మేము చేసుకున్నాలని వెళ్ళొస్తాం సార్. ఉదయం పూట ఎండ వచ్చినా కూడా చలి తీవ్రత తగ్గదు కదా? గాలి ఎండ వచ్చినా కూడా చల్లగా వాతావరణం వస్తుంటుంది సార్. ఇంకా ఆ చలికి కూడా మేము అట్లనే చేస్తుంటాం. చాలు తాగుకుంటాను, అవి తాగుకుంటాను, మా పని మేము చేస్తుంటాం సార్. సాయంత్రం పూట ఎట్లా ఉంటుంది? సాయంత్రం చలి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంత్రం అట్లే ఉంటుంది సార్, చల్లగా వాతావరణం. ఇంకా మేము కూడా అట్లనే వస్తుంటాం, ఇంకా అట్లనే తిరుగుతుంటాం మండికి వేసుకొని. ఇక్కడ కూరగాయల వ్యాపారులు ఉన్నారు. మామ్నార్ చుట్టుముట్టు ఉన్నటువంటి విలేజెస్ నుంచి వాళ్ళంతా వస్తారు. అమ్మ, ఉదయం ఎన్ని గంటలకు వస్తారు మీరు ఇక్కడికి? చలి ఎట్లా ఉంది? గుడ్ మార్నింగ్ సార్. మేము ఉదయం 6 గంటలకు వెళ్ళి ఇక్కడ 5:30కి వెళ్ళి అప్పుడు అవుతాము. 6 గంటలకు వెళ్ళి ఇక్కడ ఉంటాము. చలి చాలా ఉంది. ఇంకా వడగనా అంటే బండి మీద రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా వెహికల్ ఆటోకి వేసుకొస్తాం సార్. ఇంకా బైకుల మీద వస్తాము. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. రోడ్డు కనిపిస్తుందా వచ్చినప్పుడు? ఇంకా మనసు బాగా ఉరుస్తుంది. అంతకాకపోతే మనకి రావడం విధంగా కొద్దిగా ఆగి అద్దాలు తడుచుకొని వస్తాం. పోయినసారి కన్నా ఎట్లా ఉంది చలి? చాలా అయింది. చాలా అయిందా? పొద్దున సాయంత్రం పూట ఎట్లా ఉంటుంది? పొద్దున లేపి వేస్తుంది. ఏం చేయాలి? ఇక రాత్రికి 7 అయిందంటే చాలా లేదు. సో జనం వర్షన్ ఇది. మనం ఎటు చూసినా కూడా ఉదయం నుంచే వాళ్ళ జీవనం స్టార్ట్ అయిపోతుంది. మనం ఇటువైపు ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో చూస్తే మాత్రం రోడ్డు ఇరువైపులా కూడా వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, కూరగాయలు పండిస్తారు. పండించిన తర్వాత తీసుకొచ్చి కొంతమంది సొంతంగా వ్యాపారం చేసుకుంటే, కొంతమంది కూరగాయలు కొనుక్కొని వచ్చి వ్యాపారం చేస్తుంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం చలి అయినప్పటికీ కూడా వాళ్ళు తట్టుకొని వాళ్ళ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజాము నుంచే కూడా వాళ్ళు వ్యాపారం సాగిస్తారు. చలిని తట్టుకొని కూడా వాళ్ళు బయటకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. అటు మున్సిపల్ సిబ్బందిని చూసాం మనము, కూరగాయల వ్యాపారులు, అట్లాగే పూల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, అట్లాగే పాలకు సంబంధించిన వ్యాపారులు అంతా కూడా రెగ్యులర్ రొటీన్ లైఫ్కు చలితో ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళంతా జీవనం సాగిస్తున్న పరిస్థితి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అయితే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, అమాంతంగా పడిపోతున్నాయి. దానివల్ల జనం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో చలికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.